దొంగతనాలు ఎంత స్మార్ట్‌గా, అడ్వాన్స్‌గా తయారయ్యారంటే, దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక సోమేశ్వర జ్యువెల్లరీ షాప్‌లో అంతే తెలివిగా సుమారుగా 18 కిలోల వెండి, సుమారుగా దాని కాస్ట్ వచ్చేసి 30,00,000 పైగా ఉంటుంది. అంత విలువైన వెండిని రిక్కీ నిర్వహించి చాలా సులభంగా కొట్టేశారు. సో, ప్రస్తుతం మనం అదే జ్యువెల్లరీ షాప్ దగ్గర ఉన్నాం. ఒకసారి మనం విజువల్‌లో చూసుకుందాం. ఇదైతే సోమేశ్వర జ్యువెల్లరీ షాపు పకడ్బందీగా అంటే వీళ్ళు తగ్గట్టుగా వీళ్ళు లాక్ సిస్టమ్ అయితే పెట్టుకోవడం జరిగింది కంప్లీట్‌గా. ఇదంతా కూడా ఒక భారీ బ్యారికేడ్‌ని చైన్ పెట్టుకోవడం జరిగింది. కానీ ఈ ఏరియా మొత్తం కూడా ఇక్కడ సీసీటీవీ ఉన్నాయి, లోపల సిటీ ఫుడ్ ఉన్నాయి. కానీ రిక్కీ నిర్వహించిన దుండగులు ఎవరైతే ఉన్నారో ఎంత పకడ్బందీ ప్లాన్ వేసుకొని చాలా ఈజీగా ఇప్పుడు ఇన్ని డోర్స్ బ్రేక్ చేసి లోపలికెళ్ళి లోపల ఉన్న జ్యువెలర్‌ని కొట్టేయాలా అనే అంత థాట్‌లో కాకుండా చాలా సింపుల్‌గా ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం. ఏదైతే సోమేశ్వర జ్యువెలరీ షాపు మీకు ఎక్కడ కూడా ఏ ఆనవాళ్ళు కనిపించదు. ఇక్కడ ఒక మిర్రర్ ఉంది. సో, మిర్రర్ ఇక్కడ వెనక వెండి ఆభరణాలు, ఇక్కడ స్టోర్ ఇదంతా కూడా నిర్వహిస్తూ ఉంటారు. సో, ఇక్కడ ఒక లాకర్ ఉండడం జరిగింది. ఏదైతే దుండగులు లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక లాకర్ ఉండడం జరిగింది. దాన్ని కూడా ట్రై చేశారు. కానీ అది ఓపెన్ అవ్వడంతో దాన్ని వదిలేశారు. సో, ఇక్కడికి లోపలికి ఎలా వచ్చారు అని చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది. చాలా అంటే చాలా సింపుల్‌గా అసలు ఈ షాప్ ఎందుకు ఈ లోపలికి ఎలా రావాలి అనుకున్నారేమో. చాలా సింపుల్‌గా పక్కనున్న షాప్‌కి రెంట్‌కని తీసుకొని పక్కనున్న షాప్‌లోంచి ఈ షాప్‌లోకి కన్నం పెట్టుకొని ఏదైతే పక్కనున్న షాప్‌లోంచి ఈ షాప్‌లోకి ఒక హోల్ లాంటిది చేసుకొని ఒకసారి మనం విజువల్‌లో చూసుకోవచ్చు ఇక్కడ. పక్క షాప్‌కి రెంట్‌కంటూ వచ్చి అందులో క్లీన్ చేసుకుంటామని చెప్పి ఆ షాప్ నుంచి ఈ షాప్‌కి హోల్ చేసుకొని లోపలికొచ్చి మొత్తం కూడా ఈ షాప్‌లో ఉన్న ఆభరణాలు మొత్తం కూడా లూటీ చేయడం జరిగింది. బయట నుంచి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అసలు ఏం జరిగిందో. సో, కొంతమంది వ్యక్తులు ఏదైతే గతంలో ఇక్కడ ఒక పూజా స్టోర్ అయితే ఉండడం జరిగింది. ఇందులో కంప్లీట్‌గా పూజకు సంబంధించిన సామాగ్రి గానీ, జిరాక్స్ షాప్ అలాంటిది నడిపించేవారు. సో, కొద్ది రోజుల క్రితమే 6వ తారీఖు ఆ సమయంలో ఖాళీ అవ్వడం జరిగింది. కొంతమంది దుండగులు ముందుగా రిక్కీ నిర్వహించారేమో గానీ, పకడ్బందీ ప్లాన్ ప్రకారంగా ఈ షాప్ ఖాళీగా ఉందంటూ బిల్డింగ్ ఓనర్‌కి ఫోన్ చేయడం, ఒక 10,000 ఫోన్‌పే చేసి అడ్వాన్స్ ఇచ్చారు. సో, ఆ ఓనర్ అడిగాడంట, "మీ ఆధార్ కార్డ్స్ అవి ఇవ్వండి" అంటే, "రేపు మార్నింగ్ ఇస్తాం. ఈరోజు ముందు రోజు కొంచెం క్లీన్ చేసుకుంటాం లోపల" అనేసరికి ఇదేమనలేక, "సరే క్లీన్ చేసుకోండి" అన్నారు. సో, లోపల ప్రస్తుతం చెత్త ఉండేదంట. సో, ఆ చెత్త క్లీన్ చేయడానికి రాత్రిపూట లోపలికి వచ్చిన దుండగులు ఎలాంటి నిర్వాహం చేశారంటే, వచ్చారు, షట్టర్ వేసుకున్నారు, బయటికి వెళ్తారు. కానీ ఏమీ తెలియలే. కానీ ఒక మనిషి పట్టేంత రంధ్రం సేమ్ ఒక్కటే అంటే ఒకటే బ్రిక్ సేమ్ హాఫ్ ఫీట్ 1 ఫీట్ ఇందులో ఒక పక్క చాలా సన్నగా ఉన్న మనిషి తప్ప వేరే వాళ్ళు పట్టరు. ఒక మనిషి పట్టే అంత చిన్న హోలు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఒక బ్రిక్ని పట్టేంత హోల్ చేసుకొని మనుషులు బయటికి వెళ్తున్నారు, వస్తూ ఉన్నారు. ఎవరు చూస్తుంటారు అంటే ఒకవేళ సౌండ్ వచ్చినా ఎందుకు రెనోవేషన్ అవుతుంది అనుకోవాలి. ఎందుకంటే ఖాళీ చేసిన షాప్ కాబట్టి